హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే తిరుపతిలో నాన్ వెజ్ కొంచెం ఫేమస్ అయినటువంటి వెంకటరమణ హోటల్ దగ్గర అయితే ఉన్నాము. రీసెంట్గా ఎస్వీఆర్ ఫాస్ట్ ఫుడ్కి అయితే చేంజ్ చేశారు. స్విగ్గీ జొమాటోలో మనకు యూనిక్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ నాన్ వెజ్ వచ్చేసి 40 ఇయర్స్గా చాలా ఫేమస్ అని చెప్పారు. మార్నింగ్ టిఫిన్స్కి అయితే మనం పూర్తి డీటెయిల్స్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో నేను కూడా రివ్యూ తీసుకుంటాను, కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకుంటాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్, వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కస్టమర్స్ అయితే సందే లేరు అనమాట. ఇంకా పార్సల్ తీసుకునే వాళ్ళకైతే అయితే అసలు లెక్కే లేదు. ఇంకా స్విగ్గీ జొమాటోలో కూడా మనకు దాదాపు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ నాన్ వెజ్ కాంప్లిమెంట్ అనమాట. పులుసులు, చట్నీస్ కూడా ఉంటాయి, మీకు ఏది నచ్చితే అది తినచ్చు. సో మనతో పాటు ఓనర్ అన్న కొడుకు అయితే ఉన్నారు. సో పూర్తి డీటెయిల్స్ అన్న మాటలతో అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? ప్రసాద్. ఓకే, ఇది ఎస్వీఆర్ ఫాస్ట్ ఫుడ్స్ అనేది ఎన్ని ఏళ్ళుగా స్టార్ట్ చేశారు బ్రో? హోటల్ ఎన్ని ఏళ్ళుగా రన్ చేస్తున్నారు బ్రో? అరౌండ్ 1985 నుంచి ఉంది బ్రో. అంటే అరౌండ్ 40 ఇయర్స్ రన్ అవుతుంది హోటల్. ఓకే, ఇది ఎస్వీఆర్ కన్నా వెంకటరమణ హోటల్ అంటే చాలా మంది గుర్తిస్తారు. ముందు వెంకటరమణ హోటల్ అని ఉండింది, బట్ స్విగ్గీ జొమాటో వాటిలో కొద్దిగా బాగా పెట్టాలని నేను ట్రెండ్. ఓకే, కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి షార్ట్ కట్ లో పెట్టాను. ఓకే, మెయిన్ బ్రో మనం ఇప్పుడు ఎన్నో జనరేషన్ రన్ చేస్తున్నారు బ్రో హోటల్ని? ఇప్పుడు థర్డ్ జనరేషన్ బ్రో. మా గ్రాండ్ మదర్ స్టార్ట్ చేశారు, మా ఫాదర్ చూస్తున్నారు, మా ఫాదర్తో పాటు మేము చూస్తాం. ఓకే, ఇప్పుడు మీరు థర్డ్ జనరేషన్ నుంచి రన్ చేస్తున్నారు. సో మెయిన్ బ్రో మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ అంటే మార్నింగ్ సెక్షన్ నుంచి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? మన దగ్గర పొరోటా బాగుంటుంది బ్రో, సాఫ్ట్గా. ఎక్కువ మంది పొరోటా అనేసి టైం తీసుకున్నప్పుడు వెయిట్ చేసి తీసుకెళ్తారు. ఓకే, సో పరోటా కోసం వెయిట్ చేసినా కూడా చాలా మంది వెయిట్ చేసి తినేసిపోతా ఉంటారా? వెయిట్ చేసి తినేసి. ఒక ఆ పరోటాకి కానీ ఇడ్లీకి కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏమేమి ఉంటాయి ఒకసారి చూపించండి బ్రో. పొరోటా కంటే మోస్ట్ ఫేమస్ అంటే పాయా బ్రో. ఎక్కువ పాయా తీసుకుంటారు. సో పాయా. ఓకే, పాయా లేదంటే బోటీ తీసుకుంటారు. ఓకే, ఇంకా తలకాయ కూర కూడా ఉంటుంది మన దగ్గర. తలకాయ కూరలో ఒక బోన్ కూడా ఉండదు. ఓకే, మొత్తం బోన్లెస్. మొత్తం బోన్లెస్. మటన్, ఇది మటన్. సో మటన్ అన్ని వేడివేడిగానే ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడు హాట్గా ఉంటుంది. బ్యాచ్ ప్రిపేర్ చేస్తాము. బ్లడ్ మటన్ బ్లడ్ బ్రో. మటన్ బ్లడ్. ఇది లెగ్ పీస్. అవును, విన్నాను ఇది ఇక్కడ లెగ్ పీస్ ఫేమస్ అన్నారు. మార్నింగ్ నుంచే ఉంటుంది అన్నారు. అవును బ్రో, మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఉంటుంది అన్ని ఐటమ్స్. ఓకే, సో ఇవన్నీ ఐ మీన్ అయిపోయే ముందరికి వేడివేడిగా చేసుకుంటా ఉంటారా? అంతే బ్రో. ఇప్పుడు ఒక బ్యాచ్ మార్నింగ్ ఒక బ్యాచ్ ప్రిపేర్ చేసాము. ఇదేంటి బ్రో? ఇది చికెన్ కర్రీ. ఓకే, మార్నింగ్ ఒక బ్యాచ్ చేసాము. దాని తర్వాత ఇది మటన్ లివర్ బ్రో. మటన్ లివర్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో గైస్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూపిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉండే కాస్ట్లు ఇవే. సో ఇప్పటికైతే ఈ కాస్ట్లు ప్రజెంట్ అయితే ఇవి, బట్ ఇవి మారచ్చు బ్రో. ఇప్పుడు చూసిన ఐటమ్స్తో పాటు ఇంకేమన్నా మిస్ అయ్యా లేకపోతే ఇంకేమన్నా ఉంటాయా బ్రో? ఆఫ్టర్నూన్ అయితే పుష్కా సంగటి యాడ్ అవుతుంది. అండ్ మనకి బ్రెయిన్ అయితే లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్పేస్తారు. మనకి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ డే ముందే చెప్పేస్తారు మనకి ఎన్ని బ్రెయిన్స్ కావాలి, దాన్ని బట్టి మనకి చేసి పెట్టేస్తాం. ఓకే, మన షాప్ టైమింగ్స్ అంటే ఏం చెప్తారు? మార్నింగ్ 7:30 to నైట్ 10:30 కంటిన్యూస్గా ఉంటుంది. ఇడ్లీ పరోటా అయితే కంటిన్యూస్గా మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. ఓకే, ఆఫ్టర్నూన్ తీసుకున్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వాటితో పాటు ఈ కుష్కా సంగటి కూడా యాడ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ మాత్రం టిఫిన్స్ మాత్రం మార్నింగ్ 7:30 నుంచి నైట్ వరకు 10:30 వరకు కంటిన్యూగా ఉంటుంది. ఓకే ఓకే బ్రో, షాప్ లొకేషన్ కరెక్ట్గా మన హోటల్ లొకేషన్ చెప్పాలంటే చెప్పండి. కరెక్ట్ మన విష్ణు నివాసం ఆపోజిట్ మసీద్కి వెళ్ళే రూట్ వస్తుంది. ఆ రూట్లోకి ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్లో వస్తుంది మన ఎస్వీఆర్ ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, హాలిడేస్ ఏమన్నా ఉంది బ్రో హోటల్? ఎవ్రీ సాటర్డే హాలిడే. ఎవ్రీ సాటర్డే హాలిడే, మిగతా మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతిరోజు ఉంటుంది, ఎవ్రీ సాటర్డే మాత్రం హాలిడే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే, సో విన్నారు కదా గైస్, ఇది పరోటాలు అయితే ఇక్కడ చాలా ఫేమస్. మార్నింగ్ దొరికేస్తాయి. పరోటాకి విత్ నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుంది. అంతేకాదు వీళ్ళు నాన్ వెజ్ కర్రీస్లో వాడే ప్రతి మసాలా వీళ్ళు ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటారు. ఎంతమంది మాస్టర్లు చేసిన వాళ్ళకంటే ఒక రెసిపీ ఉంటుంది. కస్టమర్ దగ్గర అయితే రివ్యూ తీసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు ఆనంద్ అండి. ఓకే, మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ? రెగ్యులర్ కస్టమర్. రోజు నేను రేణిగుంట నుంచి వచ్చి టిఫిన్ తినేసుకుంటాను. ఓకే, జెన్యున్గా మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారు. టేస్ట్ బాగుంది కాబట్టి నేను 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తింటున్నాను. ఓకే, 10 కిలోమీటర్స్ దూరం నుంచి తింటూ ఉంటారు. సో ఎస్పెషల్ మీకు ఇక్కడ వెంకటరమణ హోటల్ అంటే అదే ఎస్వీఆర్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏం నచ్చుతుంది బాగా? ఆల్ ఐటమ్స్ బాగుంటుంది. మెయిన్ తలకాయ కూర, మటన్, బోటి
ఓకే, దానికి ఏది ఇడ్లీ తీసుకుంటా ఉంటారా, పరోటా తీసుకుంటా ఉంటారా? ఇడ్లీ తీసుకుంటాము, మనకి ఏది సో తినాలంటే ఏది ఇడ్లీ కానీ తినాలనిపిస్తుంది. ఇడ్లీ, పరోటా కంటే పరోటా, ఎగ్ పరోటా కంటే ఎగ్ పరోటా, ఓకే అవన్నీ బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్వాలా, కానీ మనకి తిన్నంత సాటిస్ఫై ఉంటుంది. ఓకే, వెయిట్ చేయించినా పర్లేదు, తిన్నాక సాటిస్ఫై అయితే ఉంటుంది. అది ఓకే, కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూనా. సో గైస్ విన్నారు కదా, సో చాలామంది ఇక్కడ వెయిట్ చేసి మరీ తినేసిపోతున్నారు అన్న చెప్పినట్టు. ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్కి వాళ్ళ టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ దోశ అని ఒకటి ఉంటుంది, ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నారు. సో ఫైనల్లీ ఇంకొకరి దగ్గర కూడా రివ్యూ తీసుకొని నేను తర్వాత నేనైతే తింటాను. హాయ్నా, మీ పేరునా? నా పేరు నాగరాజ్ అండి. మాది ఇక్కడ తిరుపతి అమ్మాయి షాప్ మాది. ఇక్కడ మేము చాలా కాలం నుంచి ఎన్నో ఏళ్ళగా తింటా ఉన్నాము. ఇక్కడ ఎక్స్పెషల్ మీకు ఇక్కడ ఏం నచ్చుతుంది బాగా? ప్రతి ఒక్క ఐటము ఫలాంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని కాదు, ప్రతిదీ చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మన వాళ్ళే కాకుండా ఫిలిగ్రిమ్స్ కూడా ఎంతోమంది ఎత్తుక్కొని వచ్చి తినేసి వెళ్తున్నారు. ఎన్నో ఏళ్ళగా ఉన్న టిఫిన్ సెంటర్ ఇది. ఓకే, టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఓకే, మీరు మామూలుగా అంటే ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తూ ఉంటారు? నా హోటల్లో పాయా బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది, తలకూర బాగుంటుంది, పొరోటా ఇంకా స్పెషల్ చాలా బాగుంటుంది. మన తిరుపతిలో ఈ మారి ఎక్కడ దొరకదు. ఓకే, పరోటా విత్ నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, కాబట్టి మీరు రెగ్యులర్గా వచ్చి తింటాం. రెగ్యులర్గా వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్, ఈ హోటల్కి వచ్చేసి మనకు స్విగ్గీ జొమాటో ఆప్షన్ కూడా అయితే ఉంది, మీరు కావాలని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు స్విగ్గీలో ఆర్డర్ అయితే వచ్చింది. బ్లడ్ ప్యాక్ చేస్తున్నారు కంటైనర్లో నీట్గా. సో ఇప్పుడు ఎగ్ దోశ అనమాట. ఇక్కడ ఎగ్ దోశలు కూడా చాలా బాగుంటాయి, నీట్ కారంతో వేస్తారు అనమాట. సో గైస్, నేనైతే పరోటా విత్ పాయ తీసుకున్నాను, వేడివేడిగా ఉంది. గైస్, పరోటా విత్ పాయ ట్రై చేస్తాను. ఇక్కడ ఫేమస్ అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. పరోటా మీరు చూసుకున్నట్టే చాలా స్మూత్గా ఉంది. సో దాని అన్నిటి పాయ అయితే టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. సో పాయ చూసుకోండి, సో వచ్చేస్తుంది అటు పట్టుకోని జారిపోతుంది. సో చాలా స్మూత్గా ఉందన్నమాట. సో మార్నింగ్ పాయా విత్ పరోటా కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. సో చాలామంది ఇడ్లీకి పాయా తీసుకుంటున్నారు, ఇడ్లీకి చికెన్ మటన్ తీసుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు. నేనైతే పరోటా విత్ పాయా తీసుకున్నాను. టేస్ట్ మాత్రం సరిగ్గా ఉంది ఫ్రెండ్స్. మంచి నాన్ వెజ్ హోటల్ కోసం మార్నింగ్ టైం కానీ మీరు సెర్చ్ చేస్తుంటే ఇదైతే బెటర్ స్పాట్ అని చెప్తాను. ఎస్విఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మనకు కరెక్ట్గా విష్ణువాసం ఆపోజిట్ అయితే ఉంటుంది. సో లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకైతే ఈ టిఫిన్ ఐటమ్స్ మార్నింగ్ 7 నుంచి నైట్ వరకు అయితే నాన్ స్టాప్గా మీరు ఎప్పుడు వచ్చినా ఏ ఐటమ్ అయినా ఉంటుంది ఇక్కడ. అదే వీళ్ళ స్పెషాలిటీ అయితే. సో నాన్ వెజ్ అయితే సూపర్గా ఉంది, చాలా హోమ్లీగా ఉంది. సో గైస్, ఇది వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.